అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేనైతే ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేచిపోతాను. హనుమాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు పూజారి గారు పారిజాత ఆకులు ఒక 7 కషాయం చేసి తాగితే మంచిదన్నారు. సో మా సల్లార్లో పారిజాతం చెట్టు ఉంటే ఒక 7 ఆకులు తెంపి కడిగి క్లీన్ చేసి ఇదిగో నీళ్ళల్లో వేసి కషాయం చేస్తున్నాను. అంటే ఒక 5 ఆకులు కానీ 9 కాదు 3 ఆకులు కానీ 5 కానీ 7 కానీ వేయమని పూజారి గారు చెప్పారు. ఇది బాగా కషాయం చేసి పరగడుపునే తాగితే ఒంట్లో పైత్యం కానీ కఫం కానీ ఇలాంటివి ఏ ఉన్నా పోతాయి. మనం ఎర్లీ మార్నింగ్ లెగిచిన వెంటనే ఫస్ట్ కాఫీ టీతో మొదలు పెడతాం. అప్పుడప్పుడు ఇలా కషాయాలు చేసుకుంటే మన ఒంటికి కూడా మంచిదే కదా. ఇలా కషాయం వడగట్టేసి బాగా మరిగిన తర్వాత దీన్ని వడగట్టి పూజారి గారు కూడా చెప్పారు మంచిది తీసుకుంటేనే, ఆయన తాగారు. సో అప్పుడప్పుడైనా ఇలాంటి పరగడుపుని తీసుకుంటే మనకు ఒంట్లో ఉండే పైత్యము కఫం అలాంటివి ఉంటే పోతాయి.